హే సిద్ధు, నువ్వు హ్మ్. ఇంకోటి మర్చిపోయావు తెలుసా? ఏం అసలు నా ఫేవరెట్ మూవీ 'సింహాద్రి' మూవీ గురించి చెప్పానా నీకు ఇంతకు ముందు? ఆ! నువ్వు అసలు నన్ను అవునవును. చెప్పనిస్తేనే కదా! కమాన్ చెప్పు అసలు యాహ్! 'సింహాద్రిలో'? అసలు హ్మ్. అప్పుడు స్టార్టింగే మన ఏమంటారు, ఎన్టీఆర్ వస్తాడు కదా! ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ అసలు అలా జంప్ చేసుకుంటూ వచ్చి ఇట్లా హ్మ్. అవును. చక్రం తిప్పి అలా హ్మ్. విసిరేసాడు చూసినావా? అసలు అదైతే అసలు వాళ్ళ పీక్స్ తాతగారి అసలు. వాళ్ళ తాతగారి అసలు విగ్రహం దగ్గరున్న అదైతే మామూలుగా తీసుకొని కాదు. ది బెస్ట్ సీన్ అనే చెప్తాను నేను. ఆ! అండ్ ఆ యాహ్! సినిమాలో మాస్‌ది. ఎన్టీఆర్‌లో ఉన్న డాన్స్‌ని కంప్లీట్‌గా ఎక్స్‌ప్లోర్ చేశాడు చేశారు. అవును. ఎస్ఎస్ రాజమౌళి. సో, అది అయితే అందులోని సీను ఇంట్రడక్షన్ సీన్ అయితే చూద్దాం అయితే. నీకు తప్పకుండా. నీకు కూడా ఇష్టం కాబట్టి యెస్. పైగా నీ కోసం స్పెషల్‌గా అండ్ యెస్. అలాగే మన ఆడియన్స్ కోసం ఇంట్రడక్షన్ సీన్ అయితే యెస్. చూసేద్దాం. సో, ఇందులో నేను ఇంతకు ముందు ఆల్రెడీ నేను నీకు చెప్పాను. ఆ! 'సింహాద్రి' సినిమాలో ఎన్టీఆర్‌లో ఉన్న కంప్లీట్ డాన్సర్‌ని అంటే ఒక సినిమాకి ఎలాంటి డాన్సర్ కావాలో, హీరోలో ఎలాంటి డాన్స్ కావాలో, ఆ డాన్స్ మొత్తాన్ని ఎక్స్‌ప్లోర్ చేసింది ఎస్ఎస్ రాజమౌళి అన్నమాట. యెస్. అయితే అవును. ఆ సినిమాలో చూసావా మనకి 'చీమ చీమ చిమ చీమ' సాంగ్ యెస్. వస్తది కదా! బావుంటది ఆ సాంగ్ ఆ గూడా అసలు. సాంగ్‌లో లెగ్ మూవ్స్ ఉంటాయి. నిజంగా నాకు డాన్స్ చాలా ఇష్టం. చేస్తానని మాత్రం భయపడొద్దును. నేను చేయను. చెయ్యకు తట్టుకోలేను. చెయ్యను. సో, ఆ సాంగ్‌లో ఆ ఎన్టీఆర్ డాన్స్‌కి నిజంగా అబ్బా! పిచ్చెక్కిపోద్దనమాట. యెస్. పైగా చాలా చబ్బీగుంటాడు. అంత చబ్బీగుండి కూడా అంత బాగా డాన్స్ అవును. చేయించారనమాట. సో, పైగా ఏంటంటే సాంగ్స్ సినిమాలో ఎస్ఎస్ రాజమౌళి, కీరవాణి అనేది చాలా పెద్ద క్రేజీ పెద్ద. అండ్ గ్రాండ్ కాంబినేషన్. అవును. సో, ప్రతి పాట అదిరిపోద్దనమాట. ఇంకా అన్ని పాటల గురించి కాదు గానీ 'చీమ చీమ' సాంగ్ అయితే ఒకసారి మనం చూసేద్దాం అండ్ ఆడియన్స్ కూడా చూపించేద్దాం. తప్పకుండా. యెస్. 'చీమ చీమ' సాంగ్ ప్లీజ్.